హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా మనం మటన్ తీసుకుందామండి. నేను 1/2 kg మటన్ తీసుకున్నా. దాంట్లో కొంచెం పసుపు, అలానే కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. అలానే బిర్యానీ మసాలా మనకు బయట దొరుకుతుందండి, అది కూడా యాడ్ చేసుకుని చూడండి. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని చూడండి. ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకున్నాం అండి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి. ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు లాస్ట్లో పెరుగుని యాడ్ చేసుకుందామండి. పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చూడండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని ఒక 2 hours పక్కన పెట్టుకుందామండి. మటన్ 2 hours మ్యాగ్నేషన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 hours మ్యాగ్నేషన్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకుందామండి. చూడండి. ఈ విధంగా దలసరిగా ఉన్న పాన్ తీసుకోవాలి. సిమ్లో పెట్టి ఈ విధంగా ఉడికించుకుంటూ ఉండాలి. ఇది పక్కన స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు మనం వేరే పాన్ తీసుకుని దాంట్లో వాటర్ని యాడ్ చేసుకుందామండి. చూడండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుని దాంట్లో మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుని చూడండి. ఈ విధంగా వాటర్ అన్నీ బాగా మరిగే వరకు ఉంచుకోవాలండి. కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. చూడండి. ఈ విధంగా యాడ్ చేసుకుని మనం ముందుగానే 1 hour ముందు రైస్ని నానబెట్టుకుని పెట్టుకోవాలండి. చూడండి. ఈ విధంగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని రైస్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూడండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని రైస్ అనేది ఒక 60% అనేది ఉడికిపోవాలండి. చూడండి. ఈ విధంగా రైస్ ఉడికిన తర్వాత మనం స్ట్రైనర్లో తీసుకుని రైస్ని చూడండి. ఈ విధంగా రైస్ అంతా మొత్తం ఈ విధంగా తీసుకోవాలండి. వాటర్ లేకుండా తీసుకుని మనం స్టవ్ మీద పెట్టుకున్న మటన్లో యాడ్ చేసుకోవాలండి. చూడండి. ఈ విధంగా మెల్లిగా మొత్తం లేయర్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒక లేయర్లో యాడ్ చేసుకుని చూడండి. ఈ విధంగా నేను ఒకటే లేయర్ వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే 2-3 లేయర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలానే పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్, ఇది ఆయిల్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదండి, ఆ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి. ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తమంతా ఇప్పుడు మనం కొంచెం మైదాని తీసుకుని ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. బౌల్ చుట్టూ ఈ విధంగా పెట్టి దమ్ అనేది బయటకు వెళ్ళకుండా కవర్ చేసుకోవాలండి. చూడండి. ఈ విధంగా మొత్తం మైదా అంతా చుట్టూ పెట్టేసుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం. ఈ విధంగా లిడ్ని క్లోజ్ చేసుకోవాలండి. మూత మొత్తం గాలి అనేది బయటకు వెళ్ళకుండా. ఇప్పుడు దానిపైన ఏదైనా బరువు పెట్టేసుకుని ఒక 30 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, మటన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 30 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 minutes స్టవ్ మీద ఉంచి అప్పుడు ఓపెన్ చేయండి. చాలా బాగుంటుంది, దమ్ అనేది బయటకు వెళ్ళకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.